2019లో ఏం జరిగిందో 2024లో అదే జరుగుతుందన్న విషయాన్ని శనివారం సాయంత్రం విడుదలైన సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. 5 ఏళ్ల క్రితం జరిగిన అంశాలని ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే ఈ విషయంపై మరింత క్లారిటీ రాకమానదు. ఆనాడు మూడో స్థానంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మొదటి స్థానంలోకి వచ్చింది. మోడీ మీద దేశ ప్రజల్లో వ్యతిరేకత బలంగా ఉందన్న ప్రచారాన్ని కొన్ని వర్గాలు చేపట్టాయి. ఈ వాదనను నమ్మిన ప్రముఖుల్లో చంద్రబాబు, జగన్ కూడా ఉన్నారు. ఈ కారణంతోనే మోడీ మీద వీరెంత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారో తెలిసిందే. మోడీని, బీజేపీని అసలు ఇష్టపడిన ఒక బలమైన సెక్షన్ దేశంలో ఉంది. సమాజాన్ని ప్రభావితం చేసే మీడియాలోనూ సామాన్య ప్రజలకు భిన్నంగా ఉంటారని చెప్పే మేధావి వర్గాల్లో కూడా మోడీ తీరు మీద, బీజేపీ వ్యవహార శైలి మీద తీవ్రమైన వ్యతిరేకతను ప్రదర్శిస్తారు. ఎవరు అవునన్నా కాదన్నా ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజలు తీర్పే శాసనం. అలాంటప్పుడు మోడీకి మెజారిటీ ఓటర్లు పట్టం కట్టినా దానిపై పెదవి విరిచే ధోరణిని కొందరు ఎంత ఎక్కువగా చేస్తారన్నది తెలిసిందే. సైద్ధాంతిక వైరుధ్యం ఉండొచ్చు, కానీ ప్రజా తీర్పును అంగీకరించాలి కదా. కానీ ఇందుకు భిన్నంగా మేధావులు, వామపక్ష మీడియాతో పాటు సమాజాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న కొందరు తాము పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ పెద్దగా చదువుకునే ఓటర్లు సైతం ఇవి మోడీ ఎన్నికలు అనే మాట చెప్పిన వైనాన్ని సాధారణ విషయంగా మర్చిపోవటం, ఈ మాటల్ని తాము గుర్తించమన్న రీతిలో వ్యవహరించడమే కారణంగా చెప్పాలి. ఈ కారణంతోనే ఎన్నికలు జరిగే వేళలో మీడియాలో వెల్లడైన రిపోర్టులకు భిన్నంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలను భిన్నంగా ఉన్నాయని చెప్పాలి. సమాజాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న కొందరు తాము పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. నిజానికి ఇలాంటి వారి మొండితనం, మోడీ మీద ప్రదర్శించే వివక్ష ప్రజల్లో ఆయన మీద అభిమానాన్ని మరింత పెంచేలా చేస్తుందనే చెప్పాలి. దేశవ్యాప్తంగా 7 దశల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మోడీ ఇమేజ్ దారుణంగా దెబ్బతిందని, పలు రాష్ట్రాల్లో ఆ పార్టీకి 2019తో పోలిస్తే తక్కువ సీట్లు వస్తాయని, మొత్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మోడీకి ప్రతికూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉందన్న భావనను కలిగించేలా మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. శనివారం సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ ఫలితాల్ని చూస్తే మోడీకి పట్టం కట్టేందుకు ఓటర్లు మూకుమ్మడిగా నిర్ణయం తీసుకున్నారన్నది అర్థమవుతుంది. ఓటర్ల తీర్పును ఎగ్జిట్ పోల్స్ పట్టేసినప్పుడు అదే విషయాన్ని ప్రధాన మీడియా సంస్థలు మొదలుకుని పలు యూట్యూబ్ ఛానళ్ల వరకు ఎందుకు పట్టలేదు? వీరితో పాటు మేధావులుగా చెలామణి అయ్యే పెద్ద మనుషుల కళ్లకు, మనసులకు ఎందుకు పట్టలేదు అన్నది ప్రశ్న. ఎందుకంటే మోడీ మీద ఉన్న ద్వేషం, కోపం వారి కళ్ళను, మనసుల్ని, మెదళ్లను వాస్తవం వైపు చూడకుండా చేసింది. సామాన్య ఓటరు మనసులో ఏముంది అన్న విషయాన్ని పట్టించుకోవడానికి ఇష్టపడలేదు. ఇలాంటి తీరు మోడీకి ఎంత చీటు చేస్తాయన్నది పక్కన పెడితే మీడియా విశ్వసనీయత మీద మాత్రం దారుణ ప్రభావాన్ని చూపుతుందని చెప్పాలి. మీడియాలోని అన్ని సంస్థలకు ఒక అంశంపై వేరు అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ జనం గురించి చెప్పేటప్పుడు వారి మాటగా చెప్పే అంశాలని వాస్తవంగా ఉండేలా తప్పించి తమ భావజాలను ప్రజల మాటగా చెప్పే ధోరణి ప్రమాదకరం. అది వారి ఉనికిని ప్రశ్నార్థకంగా మారుస్తుందన్న విషయాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే వారికి అంత మంచిది. ఎగ్జిట్ పోల్స్పై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.